ఫోన్ చేస్తాం, కొంచెం అమౌంట్ కావాలనుకో అది ఇచ్చేయడానికో వారితో మాట్లాడతాం, ఎవరిదానికో వారితో మాట్లాడుతూ మానేస్తాం. అంటే నీకు సాయం చేస్తే వారితో మాట్లాడుతూ, సాయం చేయకపోతే వారితో మాట్లాడడం. దేవుడు చాలా బాగా ఆశ్రయించుకున్నాడు. ఇస్రాయేల్ వాక్యం కిందకు వచ్చి దేవుడు మాట్లాడించినప్పుడు ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకున్నాను. దేవుడు నా యెహోవా కొరకు నేను కనిపెట్టుచున్నాను, నా ప్రాణాల కొరకు కనిపెట్టుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకుని ఏం పెట్టుకున్నాను? ఒక ఆశ ఉంది ప్రభువా. ఒక ఆశ ఉంది ప్రభువా. ఏంటి? అబ్రహాము చాలా ఆశపడేవాడు, అబ్రహాము చాలా ధర్మ కలిగిన వాడు, అబ్రహాము చాలా గొప్ప కలిగిన వాడు, తినడానికి ఉండడానికి ఐశ్వర్యం ఏ కొలువు లేని వాడు ఎవరంటే అబ్రహాం కదా. కోట్ల కలిపి లక్షల పొందే కోట్ల కలిపి అబ్రహాముని దేవుడు పిలిచినంటే ఏం చేశాడు? తన ఐశ్వర్యవంతం వదిలేసి ఏమి లేని పేదవాడిగా ఆశ్రయించి కదా పోయింది. అబ్రహాం చూసుకుంటాం, ₹1,00,00,000 ఆస్తం. ఆ ₹1,00,00,000 ఆస్తం వదిలేసి దేవుడు ఎవరిచ్చాడు? ఎవరిచ్చేదా? ఆ ₹1,00,00,000 ఆస్తి వదిలేసి దేవుడిని ఎవరిచ్చింది? దేవుని వాక్య ప్రకారం ఏమన్నా? ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. ఏమన్నాడమ్మా? ఆయన మాట మీద ఆశ పెట్టుకుని ఉన్నాను అంటే అబ్రహాము దేవుడు పిలిచేవాడు, నా కుమారుడు నువ్వు నన్ను వెంబడించుము. దేవుడిని అబ్రహాము వెంబడించినప్పుడు అన్ని వదిలేసాడు. ఐశ్వర్యం